వాడు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా పాత రోజుల్లో విన్నాం, పురాణంలో ఘోరమైనటువంటి తపస్సు చేసి మృత్యువులు జయించారు అని చెప్పి. అంటే చంద్రబాబు నాయుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి అసహ్యాన్ని జయించాడు. మనం ఏదైనా చెప్తాం, అధికారంలోకి వద్దాం, ఆ తర్వాత మోసం చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ఏ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకున్నటువంటి వ్యక్తి కాదు. అందుకనే ఆశ్చర్యం ఏమిటంటే, నేనే అప్పుడప్పుడు గిల్లి చూసుకుంటాను, నిజం జరిగిందా అబద్ధం జరుగుతుందని అంత భ్రమలో పెట్టేసేటువంటి వ్యక్తి. చాలా మంది అంటారు చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైనటువంటి పరిపాలనా దర్శకుడు అని చెప్పి. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనా దర్శకుడు కాదు. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైనటువంటి మోసగాడు కాబట్టి, ప్రజలను ఏ రోజు ఏ విధంగా కష్టపడేటువంటి విద్య తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు రాయించాడు తప్ప మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ రోజున చంద్రబాబు నాయుడు ఇది జరిగిందని చెప్పి ఏముండదు. చంద్రబాబు నాయుడు నిద్రలేస్తే కన్ను నరపకుండా సెల్ ఫోన్ నేను కనిపెట్టా, హైదరాబాద్ నేను కట్టా, పాప ఆయన తొలి కుతుబ్ షా ఎక్కడ ఉన్నాడు, హైదరాబాద్ కట్టినా, ఆయన ఆత్మ ఘోషిస్తుంది నేను కట్టిన హైదరాబాద్ నేను కట్టానని చెప్పి చెప్తున్నాడు అని చెప్పి. ఒకటే రెండే విషయాలు చంద్రబాబు అందరికన్నా ముందు శంకుస్థాపన చేస్తారు. మీరు కావాలంటే చూసుకుని ఎక్కడైనా శంకుస్థాపన రాయి చంద్రబాబు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అష్ట కష్టాలు బట్టి కడతారు దాన్ని. తీరా రిబ్బన్ కటింగ్ దగ్గరికి వచ్చినప్పుడు వచ్చి చూశాను, మొత్తం నేనే చేశాను, నేను ఫౌండేషన్ వేసాను, నేనే ఓపెన్ చేశాను అని చెప్పి. అంతే తప్ప మధ్యలో ఉండేటువంటిది ఏమీ చంద్రబాబు నాయుడు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి చెప్పడం, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరన్నా అడిగినా కూడా అట్లా దులుపుకొని వెళ్ళిపోవడం తప్ప అయ్యో ఈ మాట అనాలి అనేటువంటి మాట ఎక్కడ ఉండదు. అందుకని ఈరోజు సూపర్ 6 అని చెప్పి ఒక 6 పథకాలు చెప్పాడు. చెప్తే పాపం ఆ రోజు చాలా మంది చెప్పారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పడం లేదు, చంద్రబాబు నాయుడు చాలా ఎక్కువగా చెప్పాడు, మేనిఫెస్టోలో విష్ణుని చెప్పినట్టుగా ఏమి పట్టించుకోలేదయ్యా అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యపడతాం అంటే చెప్పేటువంటి మనస్తత్వం కాదు, దానికి సంసిద్ధంగా మానసికంగా ఉండేటువంటి వ్యక్తి. ఎందుకంటే 2014 ఎన్నికలు జరిగాయి. మేమందరం వెళ్ళాం, శోభా నాగిరెడ్డి గారు మేమందరం ఆయన దగ్గరికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అంటున్నాడు, మీరు చంద్రబాబు నాయుడు రైతులు నమ్మరు, మీరు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చెప్తే రైతులు మనకు ఓట్లు వేస్తారో మనం అధికారంలోకి వస్తామని చెప్పి ఆమె చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఒకటే మాట చెప్పాడు, చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ ఇవ్వలేడు, కాబట్టి చంద్రబాబు నాయుడు లాగా ఆచరణ సాధ్యం కానీ అమలు చేయలేనటువంటి ఈ హామీని ఇచ్చి రేపు అధికారంలోకి వచ్చి అది చెయ్యలేక రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్పినటువంటి మాట కట్టుబడితే రాజశేఖర రెడ్డి గారిని చూసి అదే విధంగా పరిపాలిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని మోసం చేశారు అనేటువంటి ఈ రాష్ట్ర ప్రజలు బాధపడేదానికన్నా అధికారం కోల్పోవడానికి సిద్ధపడడం తప్ప చెప్పనటువంటి మాటలు అధికారం గట్టెక్కాల్సినటువంటి అవసరం నాకు లేదు అని తెలిసి చెప్పినటువంటి ప్రవేశపెడతాం. రాష్ట్రంలో ఆ 2 పథకాలు పెడితే మీకు ఖచ్చితంగా ఇంకా సానుకూలత బాగా వస్తుందంటే ఇప్పటికే చాలా భారమైంది విన్నాను. ఇంకా అదనంగా నేను చెప్పి వాగ్దానం ఎడగొట్టుకోకూడదు, చెప్పిన వాగ్దానం నిలబెట్టుకోవాలా, మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా ఉండాలా అనే ఉద్దేశంతో అవతల చూసాం. సూపర్ 6 అని రకరకాల వాగ్దానాలు చేశారు ప్రతిపక్ష పార్టీ. ఒక్క మాట నిలబెట్టుకోకపోయిన చంద్రబాబు గురించి అందరికీ తెలుసు. అంతకుముందు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ప్రతి ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేస్తాడు, ఎన్ని నెరవేర్చుకుంటాడు, ఎన్ని నెరవేర్చుకోడు అనేది ప్రజలకు తెలుసు. అయినా మళ్ళా మోసపోయినా సూపర్ 6 మోసపోయి మళ్ళా అందరూ ఏదో విధంగా మనం జరుగుతున్నాం. ఈసారి అది కూడా చూసేసారు ప్రజలు. ఎవరు చేయకపోయినా ఏం చేయకపోయినా చెప్పిన మాట నిలబడే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మన రాష్ట్రాన్ని పేద ప్రజల్ని అభివృద్ధి పరచుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి రాష్ట్రానికి మనం చేస్తూ మన ప్రాంతంలో